కాదు, ఉపనిషత్తుల్లోని మాట. అన్నం బ్రహ్మేతి యజానాత్ అన్నారు. సత్యం సత్యం పునఃసత్యం. అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతి, అన్నేన జాతాని జీవంతి. బాగా సెలవిచ్చారు. కబీర్, ఈ రోజు నీ సంగతి అటో ఇటో తేలిపోవాలి. నా సంగతికేం గాని తమరొచ్చిన సంగతి ఏమిటో సెలవీయండి. నువ్వు ఇలా రోజు ఈ కాఫీలందరితో కూర్చొని కబుర్లు చెప్పడం ఏమీ బాగాలేదు. తమరు కూర్చుంటే తమతో కూడా కబుర్లు చెప్తాను. కూర్చునేందుకు రాలేదు నేను. నీకు నమాజు పిలుపులు వినిపించడం లేదా? చిత్తం వినిపిస్తున్నాయి. వినిపిస్తే మసీదుకు రావే, నమాజ్ చేయవే. తమరు ఖురాన్ షరీఫ్ బాగా చదువుకున్నవారాయే. తమకు నేను చెప్పాలా? నమాజు నడుస్తున్నప్పుడు గాని స్వారీ చేస్తున్నప్పుడు గాని చెయ్యవచ్చునని ఆ పవిత్ర గ్రంథంలోనే ఉంది కదా. ముల్లా గారు, నేను ఫాతిహా చేయవలసిన పద్ధతిలోనే చేస్తున్నాను. అది సరే ముల్లా గారు, మీరు చేయరాని తప్పులన్నీ చేసి మసీదు బురుదు నుంచి గొంతు చించుకుని అరుస్తారే, ఆత్మశుద్ధి లేని ఆ అరుపులన్నీ అల్లా వింటాడంటారా? బద్మాష్, నోర్మై. కల్మా పడ్నా, నమాజ్, రోజా, జకాత్, కుర్బానీ ఖచ్చితంగా చెప్పాలి. రంజాన్ షరీఫ్ వస్తుంది, నువ్వు రోజు రోజా చెయ్యాలి. ముల్లా సాహెబ్, నేను మీలాగా ఉపవాసాలుండను. రంజాన్ నెలలో పగలంతా పస్తుండి చీకటి పడగానే పెద్ద మాంసానికి సిద్ధమవుతారు మీరు. జీవహింస చెయ్యమని ఏ మతము చెప్పదు. ఇలా చెప్పినంత కాలం నీకు అర్థం కాదు. ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. పదండి పదండి. బాగా దొరకలేసేవే. ఆ మతంలోని అయ్యుపట్లని నీకే బాగా తెలుసు. ప్రతి మతంలోనూ మంచి చెడులుంటాయి. మీ మతంలోని చెడును మీరు మాత్రం ఆచరించడం లేదా? ఏమిటి ఏమన్నా? నిజమే చెబుతున్నారు. వాళ్ళు ఒక నెల ప్రతిదినము పగలంతా ఉపవాసం చేస్తారు. మీరు ఏడాదికి 24 ఏకాదశి వ్రతాలు చేస్తారు. వారు ప్రొద్దుగుంకగానే పెద్ద విందుకు సిద్ధమవుతారు. మరి మీరు ద్వాదశి నాడు 3 రోజులకు సరిపడేంత మెక్కుతారు. మీ తద్దినాలలో వండవలసిన వంటలేమిటో మనుధర్మశాస్త్రం తెలుపుతూనే ఉందిగా. ఓం లెక్కడా ఈ లేచబుద్ధి పలుకుతున్నావు కదా. అదనే పదం. వెళ్దామా? అయ్యో పాపం, మేకపిల్ల ముళ్ళకంచెలు ఎరుకున్నట్టుంది. దీని అక్కడ ఆరే. అలాగే. నా కోరికలన్నీ నెరవేర్చు తల్లి. మాతా గంగారామ తల్లి ఆయన మహా. ఏమ్మా, ఆ బండలో భగవంతుడు ఉంటాడా? బండా గిండా అన్నావంటే నీ బతుకు బండలవుతుంది. జాగ్రత్త. బండకు పూజలు జరిపితే భగవానుని సన్నిధి దొరికితే, బండకు పూజలు జరిపితే భగవానుని సన్నిధి దొరికితే, బండకు పూజలు ఏనరా ఆ కొండరే కొలిచిన మేలురా. అంతకంటే తిరగలి విసిరితే అన్నం
పుడుతుంది కదరా